రూ. 5 తీసుకుని టీ కొట్టుకు వెళ్తే అక్కడ టీ మాస్టర్ దానిని విసిరి కొడతాడు. అదే రూ. 5 తీసుకుని ఇక్కడ అడుగు పెడితే తృప్తిగా భోజనం పెడతారు. ఉదయం వెళ్తే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం వెళ్తే భోజనం పెడతారు, తిరిగి రాత్రి వెళ్తే మరలా భోజనం పెడతారు. విలువే లేని రూ. 5కు ఇక్కడ ఎంతో విలువ ఇచ్చారు. రూ. 5 తీసుకుని లోపలికి అడుగు పెడితే వారి ఆకలి తీరుస్తున్నాయి అన్నా క్యాంటీన్లు. అన్నా క్యాంటీన్కు వచ్చింది ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా వారికి రుచికరమైన భోజనం పెట్టి వారి ఆకలి తీరుస్తున్నాయి. రూపాయలతో ఆకలి తీర్చుకున్న వారంతా బయటికి వచ్చి చంద్రన్న నువ్వు చల్లంగుండన్నా అంటూ దీవించి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పేదలి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లపై ప్రత్యేక కథనం. చెన్నైలో అక్కడి ప్రభుత్వం అమ్మా క్యాంటీన్లతో అతి తక్కువ ఖర్చుతో పేదల ఆకలి తీరుస్తుంది. 2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ నుండి ఒక అధికారుల బృందాన్ని పంపించి అమ్మా క్యాంటీన్లను అధ్యయనం చేయించారు. కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కేవలం రూపాయలకే అన్నం పెడుతుండటంతో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు అన్నా క్యాంటీన్లు అమ్మవలే ఆకలిని తీర్చే విధంగా మారాయి. కోచింగ్ కోసం వచ్చాను డిఎస్ పర్పస్ పైన. అన్న క్యాంటీన్లో ఫుడ్ అయితే చాలా బాగానే ఉందండి. ఈ రోజుల్లో రూ. 5 కంటే బయట ఎదుకున్నా కానీ దొరకదు, కానీ ఫుడ్ మాత్రం మాకు దొరుకుతుంది. 3 పూటలు మేము ఎక్కడే తింటున్నాము. నేనే కాదు, చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికే వస్తున్నారు. అన్న క్యాంటీన్లో మా నిరుద్యోగులు కదా, నిరుద్యోగుల కోసం బాగానే ఉండదు అనుకున్నాము. బాగానే పెట్టారు, చాలా బాగుందండి. ఇంతకుముందు అయితే మేము హాస్టల్లో ఉండేవాళ్ళము. అప్పుడు మంత్లీ 5,000, బయట ఇంకా ఖర్చులుగా 2,007 వరకు అయ్యేది. ఇప్పుడైతే ఓన్లీ రూమ్ తీసుకున్నాం. రూమ్ రెంట్ కట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా రోజుకు 15 రూపీస్తో మాకు రోజు గడిచిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. 3 పూటలు వస్తున్నాం సార్. ఉదయం ఇడ్లీ, పొంగలు, లేదంటే ఇడ్లీ కామను. ఇడ్లీతో పాటు ఉప్మా ఉంటుంది, ఒకరోజు పొంగల్ ఉంటుంది, ఒకరోజు పూరి ఉంటుంది. అలా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని బాగానే ఉంటుంది. మెనూ బాగానే ఉంది. 20 రోజులు అవుతుంది. 20 డేస్ అయింది. 20 డేస్ తింటున్నాం. ఫుడ్ చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు రూ. 5 భోజనం స్పెషల్ అండి, బాగా పెట్టారు. ఇంతకుముందు దాదాపు ఆయన లేనప్పుడు అయితే లేదండి, ఇప్పుడు పెట్టారు. బాగా సంతోషంగా తింటున్నాం, మంచిగా ఉంది. అక్కడలో మేము అక్కడున్నాం, కానీ ఇప్పుడు పనికి వచ్చినందుకు ఇంతకుముందు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అన్న క్యాంటీన్ తీసేసారని చాలా మంది అంటున్నారు. అయితే పెట్టిన తర్వాత మాకైతే సాటిస్ఫాక్షన్ ఉందండి చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉండేదండి? అంటే మాకు వచ్చే కూలీలో రోజు 300-400 వందలు వచ్చిందండి. అన్న క్యాంటీన్లో రూ. 5 భోజనం వల్ల సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళు పెట్టి ఆడుకు 80 రూపాయలు, 100 రూపాయలు పెట్టి భోజనం చేయాలంటే ఏం చేస్తాం? దీంట్లో క్వాలిటీ ఉందా మీకు? క్వాలిటీ కూడా ఉందండి, ఇంటి భోజనం చేస్తే ఫీలింగ్ 100%. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి వరకు పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లను పూర్తిగా కనుమరుగయ్యాయి. నాటి జగన్ అరాచక పాలనకు పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. అన్నా క్యాంటీన్ల స్థానంలో సచివాలయాలను ఏర్పాటు చేశారు. అయితే పేదలు, రోజువారీ కూలీలు, నిరుద్యోగ యువత అన్నా క్యాంటీన్ల వైపు రాగానే వారికి తెలియకుండానే అటువైపు తలెత్తి చూసి నిరాశతో వెనుదిరిగిన ఘటనలు కోకొల్లలు.
రాధాకృష్ణమూర్తి అండి. నా పేరు రాధాకృష్ణమూర్తి. ఏం చేస్తారు? పొలం పని చేస్తాను. పొలం పని. ఎక్కడ? కొంజేడు కొంచెం ఊరు ముక్తులాలపోవడం. కొంజేడు నుంచి వస్తా, పొలం పని తీసుకుని వస్తా అన్నది ఇంటికి వెళ్ళిపోతా. డైలీ అంటే ఎలా వెళ్తుంటారు అక్కడికి? ఉదయం వెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు టిఫిన్ చేస్తారు? లేదు లేదు, టైం చాలు. వచ్చేప్పుడు అన్నది నేను 10 రూపాయలు, ఒక 5 రూపాయలు తీసుకుంటాము. చాలా 10 రూపాయలు మళ్ళీ అది తీసుకుంటాం. 5 రూపాయలు పెట్టి కరెక్ట్గా సరిపోతుంది. అన్నీ బాగున్నాయి, పెరుగు బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎప్పుడైనా ఒక్కరోజు కొద్దిగా, ప్రతిరోజు బాగానే ఉంటుంది. హెల్త్ బాగానే ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. అట్లాంటి ఏముండదు, అట్లాంటి ఏముండదు, అంతా బాగానే ఉంటుంది. ఆ స్టామినా కోసం ఇక్కడ తింటాం సార్, అంతే. పెట్టిన పోయిన సంవత్సరం 4 సంవత్సరాలు తిన్నాం, ఇప్పుడు ఈ సంవత్సరం తింటాం. సురేంద్ర బాబు నా పేరు, కార్పెంటర్. ఇప్పుడు ఎప్పుడు నుంచి వస్తున్నారు అన్న క్యాంటీన్కి? మొదలైన కానీ వస్తూనే ఉన్నాం. 40 రూపాయల మధ్యలో వస్తూనే ఉన్నాం. ఇప్పుడు టేస్ట్ ఇప్పుడు మాకు ఒకే టేస్ట్ బాగుంటుంది, బాగుంటుంది, దాంట్లో అనుమానం కూడా లేదు. ఇప్పుడు మీరు కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు కదా, బయటికి వెళ్ళి హోటల్లో తినాలంటే ఎంత అయితే మీకు రేట్ మిల్స్ 80 రూపాయలు, ఫుల్ మిల్స్ తినాలంటే 120. ఇప్పుడు ఇది సామాన్య మానవులకి ఇది అందుబాటులో బాగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా ఏమైనా మార్పు కోరుకుంటున్నారా దీంట్లో? రుచికరంగా ఇంకేమైనా ఉండాలని ఏం కోరుకుంటున్నారా? సార్ 80 రూపాయలు పెట్టిన బయట భోజనం ఇస్తున్నాను సార్, అది మన ఇంటి పుట్టు లాగా ఉంటుంది. మన ఇంటి భోజనం ఉన్నట్టు 5 రూపాయలు అంటే దానికి విలువ ఉంది. అసలు 5 రూపాయలు టీ కూడా రాదంటారు. అవును సార్, నిజమే. గవర్నమెంట్ ఎలా ఉంది మరి? చంద్రబాబు గారు మళ్ళీ తిరిగి పెట్టారా? దీన్ని పెట్టి అర్థం అవసరం మనకి, వేరే రకంగా ఆలోచించాల్సిన పని ఉంది. డెలివరీ బాయ్ చేస్తూ మరి అన్న క్యాంటీన్ ఎలా చేస్తుంది మరి? అంటే ఆర్డర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాము. అప్పుడు ఆర్డర్స్ లేని టైంలో లేదా తక్కువ ఉన్న టైంలో ఇలా వచ్చేస్తాం, వచ్చేసి తినేసాను. అంటే మీకు తినే టైం సరిపోతుంది అంటారా? సరిపోద్ది కొన్ని కదండి. సమయంలో దీనికోసం టైం కేటాయిస్తారా అన్న క్యాంటీన్ కోసం? అంటే అలా కాదండి, ఇప్పుడు మా స్విగ్గీ లేదనుకోండి, ర్యాపిడో ఏదో ఒకటి ఆన్ చేసుకుంటాం కదా, మధ్యలో ఆపేసి వచ్చేసి తినేసి వెళ్ళిపోతాం. తినేసి మళ్ళీ వెళ్తారా ఫీల్డ్ మీదకి? అంతే కదా. అంటే మీకు ఇది అన్న క్యాంటీన్ ఎలా ఉందండి? అన్న క్యాంటీన్ అయితే బాగుంటుంది. బాగుందా? ఎంత? 5 రూపాయలు అన్నారు. 5 రూపాయలకి రుచికరంగా ఉంటుందా? బాగుంటుంది. అంటే డైలీ 3 పూటలు అన్నారు, మీరు ఎప్పుడెప్పుడు తింటారు? అంటే 3 పూట్లనే కదండి, ఎప్పుడు కుదిరితే అప్పుడే. మనకి కుదరకపోతే మనం ఏం చేస్తే చేయలేదు. ఖచ్చితంగా అన్న క్యాంటీన్కే వస్తాం. ఖచ్చితంగా మార్నింగ్ కుదరలేదు, బయట చేసేసి మధ్యాహ్నం ఇప్పుడు కుదిరింది, ఇక్కడికి వచ్చేసాను. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ అయితే బాగా. ఇంటి పోయిన ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. తన మానస పుత్రికైన అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు. గత ఏడాది ఆగస్టు 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి. అంతేకాకుండా గతంలో కంటే మరింత నాణ్యమైన భోజనాన్ని అన్నా క్యాంటీన్లో పెడుతున్నారు. ఇందుకు సంబంధించి రోజువారీ మెనూ కూడా ప్రకటించి అమలు చేయటం విశేషం. ఇదిలా ఉండగా అన్నా క్యాంటీన్లో ఉదయం పూట టిఫిన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దానికి కూడా మెనూ అమలు చేస్తున్నారు. దాంతో ఒక పేదవాడు చేతిలో 15 రూపాయలు ఉంటే చాలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేయొచ్చు. ఇక్కడ టిఫిన్ లేదా భోజనం చేసిన వారు మా ఆకలి తీరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా ఉండాలి అంటూ దీవిస్తున్నారు. ఇది అన్నా క్యాంటీన్ల చరిత్ర. నా పేరు సుజాత అండి. ఏం చేస్తుంటారు? వ్యాపారం చేస్తూ ఉంటానండి. ఏర్జన పప్పు, బాపట్ల నుండి అంటే వీధి వీధి తిరుగుతుంటారా? తిరుగుతున్నామండి. తిరుగుతా చేస్తుంటారు. మరి ఈరోజు ఇక్కడ అన్న క్యాంటీన్ ఎలా ఉన్నాము? బాగానే ఉందండి. మేము రోజు బారుకు వస్తున్నాము, ఏడికి వస్తున్నాం. మీ సంపాదన అంతా మీరు పెట్టేదే, ఇది లేకపోతే మీ ఖర్చు ఎంత అయ్యేదమ్మా? ఖర్చు అయ్యేదేనండి 140 రూపాయలు అయ్యిద్ది భోజనం. ఇప్పుడు ఇక్కడ బాగుందంటారా? బాగుంది, కడుపు నిండి తింటున్నామండి, వెళ్తున్నాము. అదే అంటే ఇంకేమన్నా మీరు అందులో ఆడవారు కదా, ఎలా ఉంది అంటే టేస్ట్ ఎట్లా ఉంది? బాగానే ఉందండి, బాగానే. ఇంకేమైనా మార్పులు చేయాలి? లేదండి, మార్పు ఏం లేదండి, బాగానే ఉంది. మేము చాలా పెట్టి వస్తున్నాం. ఒక రోజు టిఫిన్ కూడా చేస్తాం ఇక్కడ, ఒక రోజు పడదు. పెట్టేవాళ్ళు కూడా బాగా నీట్గానే పెడతారు, కోపడరు. కొంచెం పెట్టమ్మా డబ్బులు ఏమన్నా పెడతారు. డబ్బులు లేనప్పుడు కూడా పెట్టారు మీకు? మాకు పెడతారు సార్. ఎప్పుడన్నా అన్నం చాలలేదు, ఇవాళ డబ్బులు లేవంటే అన్నం కత్తి పెడతారు. ఎట్లా ఉంది ఈ స్కీమ్? బాగానే ఉంది, స్కీమ్ బాగుంది. కడుపు నిండా తింటున్నాం, పేదలకి కడుపు నిండా కమ్మగా తింటున్నాం సార్. ఇదే మేము ఆటలకు పోతే ఒక మనిషి 140 రూపాయలు కట్టాలి, మా చాకరీ ఆడపోద్ది. ఆ చంద్రబాబు నాయుడు ఇవాళ పుణ్యమంట తింటున్నాం. 5 రూపాయలతో 3 పూరి ఇస్తారు, ఇడ్లీ పెడతారు, నీట్గా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగుంది సార్. ఇక్కడ నేను ఇక్కడ ఆగస్టు 16 నుంచి క్యాంటీన్ ఓపెన్ అయిన నుంచి నేను ఇక్కడే ఉన్నాను.
ఆహారమైన కష్టమైన నేనే చూసుకుంటాను, కష్టం అనేది ఏమి ఉండదు నాకు. మా టీం మాత్రం సుమారు ఒక టీం అనేది సుమారు 12 క్యాంటీన్లు ఉన్నాయి మాకు ఈ జిల్లాకి. మా సారోళ్ళు అంటే మాకు డిస్ట్రిబ్యూషన్ టీం సారోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మాతో చాలా అంటే చాలా సహకారంగా ఉంటారు, అంటే సహకరిస్తారు. ఈరోజు ఒక పూరి వచ్చింది సార్ ఉదయం మనకి. ఉదయం పూరి వచ్చినప్పుడు 1 ప్లేట్ 2 ప్లేట్లు అనేది వస్తుంది షార్టేజ్, ఎందుకంటే అక్కడ కౌంటింగ్ చేసి పంపించాలి మనం. అక్కడ నుంచి మనకు కౌంటింగ్ చేసి పంపిస్తారు, 1-2 తగ్గిద్ది. మేము మా సార్ వాళ్ళు చెప్తాం ఎలా అంటే, సార్ ఈరోజు 2-3 ప్లేట్ పూరి తగ్గింది, దానికి తగ్గట్టు మీరు ఏమైనా పంపిస్తే మార్నింగ్ రేపు ఉదయానికి ఏమైనా పంపిస్తే సరిపోద్ది అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు. దానికి తగ్గట్టు మా సార్ మాకు సహకరిస్తారు. పాపండి సార్, అది టెన్షన్ పడుతుంది. ఇప్పుడు టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? టైమింగ్ అయితే మన ఉదయం అయితే 7:30 నుంచి స్టార్ట్ అయ్యింది. మనం 7:30కే చెప్తారు గవర్నమెంట్, మనమైతే ఖచ్చితంగా 7 నుంచే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఉదయాన్నే ఆకలితో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మేము ఉదయాన్నే లేచి 5:30కి 6ంటికి లేచి అది ఇంకేం రాదు సార్, అది టెన్షన్ పడుతుంది నాకు. ఉదయాన్నే నేనైతే వెహికల్ 6:30 నుంచి 7 మధ్యలో వస్తుంది. ఆ వెహికల్ వచ్చినప్పుడు ఏంటంటే నేను ఖచ్చితంగా 7 ఉంటాను. ఉన్న తర్వాత వెహికల్ నుంచి ఫుడ్ వచ్చేది మొత్తం నేనే చెక్ చేసుకొని అన్నీ వచ్చినాయి రాలేదా అని చూసేసి అన్నీ పెట్టేస్తాను జాగ్రత్తగా. 7ంటికి ఎగ్జాక్ట్లీ మా వర్కర్లను పిలిపించుకుంటా. డైలీ వస్తారు, వాళ్ళ టైమింగ్ అయితే ఆ టైంలో 7ంటికి వస్తారు వాళ్ళు. ఉదయం 7ంటికి వస్తారు, మధ్యాహ్నం 12కి ఇస్తారు, సాయంత్రం 7:30కి స్టార్ట్ చేయాల్సింది నేను 7:15కే స్టార్ట్ చేస్తాను. నైట్ 9 దాకా అక్షరాలు పెడతాను. భోజనం ఎక్కువ తెప్పించుకునైనా నేను 7 దాకా పెడతాను నైట్ పూట. ఉదయం పూట 10 దాకా పెడతాను. మధ్యాహ్నం 3:30 దాకా 4 దాకా పెడతాను భోజనాలు. ఎంతమంది భేదాలు వచ్చినా నాకు తెలిసి వాళ్ళని చాలామంది బయట రూపాయి లేని వాళ్ళు కూడా వాళ్ళని రూపాయి ఖచ్చితంగా పెడుతున్నాను. ఫ్రీగా వచ్చి నేనే నా చేతిలో నేనే పెట్టుకుని వాళ్ళకి ఇస్తున్నాను టోకన్లు కూడా. అది సార్ విషయం. 5 రూపాయలకి ఇవ్వడమే చాలా ప్రాముఖ్యమైనది. అలాంటిది డబ్బులు లేని మరీ నిరుపేదలు వచ్చినప్పుడు ఇస్తున్నావు అంటే నువ్వు ఎలా ఉంది? నా ఫీలింగ్ చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఇది మన గవర్నమెంట్. ఇంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలన ఉన్నది. సో అది మనకి ప్రాబ్లం కాదు. 5 రూపాయల భోజనం అంటే అక్షరాలు మనకి చాలా ఉపయోగపడుతుంది. పేదోళ్ళకి చాలా ఉపయోగకరమైంది. రోజు మొత్తం మీద ఒక 10-1100 మంది వస్తారు నా దగ్గర అయితే. ఇప్పుడు ఈ టైంలో అనుకున్న టైంలో ఎప్పుడైనా తగ్గినప్పుడు రాలేనప్పుడు ఏమైనా పరిస్థితులు వచ్చాయి? ఇక్కడ నేను ఫుడ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి నేను చెప్పగలను సార్. ఎందుకంటే నేను మధ్యాహ్నం పూట 500 మంది తెప్పిస్తున్నాను. 500 మంది సరిపోవట్లేదంటే నేను ఒకవేళ సార్ నాకు 1ంటికి అయిపోవడానికి వస్తుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్లో రైస్ ఏమైనా పంపించగలరా అంటే ముందే వండి పెట్టుంటారు. ఒక బాక్సు అక్కడ సార్ వాళ్ళు ఒక బాక్స్ ముందే వండి పెడతారు. ఎందుకు మధ్యాహ్నం పూట సరిపోతే పంపించడానికి. ఇలాగ నాకు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు నాకు ఇంకా పంపిస్తూనే ఉన్నారు. అదే వాసన సార్. మొత్తం మీద అన్న క్యాంటీన్ నిర్వహణ నీకు ఎలా ఉంది? బాగుంది సార్, చాలా సాటిస్ఫాక్షన్. నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టే ఉంది నాకైతే. జాబ్ కన్నా ఎక్కువగానే గవర్నమెంట్ జాబ్ కంటే ఇంకా ఎక్కువనే ఉంది. నా ఇల్లు నేను నడుపుకున్నట్టుంది నాకైతే. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.